జనాన్ని అడ్డేస్తాం వల్లనే ఈ మోడీ గడికి అన్ని అనుకోవడం పెట్టుకుని కూడా సెల్లో పాడేసాడు. అది కూడా వచ్చింది స్టాకు. నరేంద్ర మోడీ గారు నైట్ బాక్సులు ఉంటాయి కదా, అవి అటువంటి వ్యాన్ వస్తుంది, అవి దించేస్తాయి. అయ్యా మోడీ గారు లేకపోతే అన్ని సీట్లు వచ్చేస్తాయండి. 11 సీట్లు వస్తాయి వాడికి లెక్క. మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆడు కాబట్టి ప్రధానమంత్రి ఆడు కాబట్టి ఆఫీసులో అందరూ మీరు వస్తాయి, ల్యాండ్లు వస్తాయి. మీరేం మాట్లాడచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు కానీ ఎక్కడ చేసిస్తే మాత్రం బాడీ లేచిపోద్ది. బాడీ లేచిపోద్దా, నీ జాబు పోయా, నీ లైఫ్ పోయా అంటే ఏం చేస్తారు ఆఫీసర్లో? మనకెందుకు వేసుకుంటే మాకెందుకు, మా బ్యూటీ మనం చేసుకుంటాం తప్ప మార్కెట్కి అలా చెప్తే ఆడవని ఆడకూడ పడుతుంది. అన్నకి సైడ్ మార్చేత నీకేం తెలుస్తుంది? ఎప్పుడు చేసి భోజనానికి వెళ్ళిపోయారు అంటారు, షాప్ ఉన్నారంటే భోజనానికి వెళ్ళిపోయారు అంటారు, అంతే వచ్చేద్ది వేరు. అప్పుడు పెట్టి ఆనందం మీరు అది ఏముంది, పెట్టినోడికి ఆనందం మీరు అది. ఎవరు పెట్టారండి? ఎవరు జనాలే చేసినోడికి ఆనందం పామారు. ఎవరు జగన్ చేశాడా? జగన్ బాగానే చేసాడు, కాకపోతే జనాలే పక్కన ఎట్టేసారు. అది పక్కనెట్టి ఇంకో మోడీ గారు లేకపోతే కనీసం 50 సీట్లు వస్తాయని లెక్కేసి వాళ్ళని. 11 సీట్లు వస్తాయండి. ఫస్ట్ తెలుగుదేశమే, తర్వాత ఇంక ఈ చంద్రబాబు నాయుడు చిరాకు వచ్చింది. 2 సార్లు ఇలా తల్లెత్తానని చూసి అనిపిస్తాం. పీతనుడు కోట్లు, మీ కోట్లు వేసారు. ఇక్కడ కింద నాయకులు కూడా ఎవడైనా తలెత్తానంటే ఎందుకు కోర్టుకి వేసేద్దాం, ఆఫ్ చేసి అలా చేసి అప్పుడు సరే ఇంకేంటి మంచి ఊరైనా ఇలా తలెత్తారా ఎవరా ఏంటి బాబు అనుకునేవాడు. తర్వాత ఈ రంగరాజు కూడా అత్తిల్లో చేసాడు ఈ ఎమ్మెల్యే. పర్లేదు ఈయన అవుతే లైన్లోకి వచ్చేస్తాడా ఆయన. ఇంకా అందరూ ఎలా తిరిగారా? అంతే తిరిగారు. చెట్టు గారు కూడా వేసారు చాలా మంది. పీతనోడికి ఏంటి, నీ పీతనోడికి ఇక్కడ నువ్వు చెట్టు గారి వల్ల నచ్చుతున్నాయి, లేకపోతే ఇతర వాళ్ళకి నాకు చెప్పడం